ప్రభుత్వ కార్యక్రమాలు చూసి ఓర్వలేకే కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు మంత్రులు. అమృత్ టెండర్లలో అవినీతి జరిగితే ఆధారాలు ఏవని ప్రశ్నించారు. ఫ్రస్ట్రేషన్లోనే కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. పదవులున్నా లేకున్నా ప్రజల కోసమే పనిచేస్తామన్నారు మినిస్టర్స్. పదవులు ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమం కోసం కృషి చేశానన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతుల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటికి వచ్చినట్టు అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10 ఏళ్ల పాలనలో వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రులు తుమ్మల వెంకటరెడ్డి. ముఖ్యంగా గోడౌన్స్ యొక్క కెపాసిటీ పెంచమని చెప్పి అడిగారు. వాటికి అసాధ్యాసాధ్యాలు పరిశీలించి తప్పకుండా ఆలేరు మార్కెట్ కమిటీకి అవసరమైన కాడికి గోడౌన్ శాంక్షన్ చేసేదానికి నా శాఖ సిద్ధంగా ఉంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు రాష్ట్ర మంత్రులు తుమ్మల కోమటిరెడ్డి. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అర్చకులు. ముందుగా పూర్ణ కుంభంతో మంత్రులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అమృత్ టెండర్లలో అవినీతిపై ఆధారాలుంటే కేటీఆర్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కేటీఆర్, హరీష్ మధ్య పంచాయతీ వల్లే ఆయన ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారన్నారు. అన్ని తెలిసి కూడా ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతున్నంటే కేటీఆర్ గారు ఒకసారి ఆలోచించుకొని 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసినావు. నువ్వు చిన్నపిల్లని కాదు, 10 ఏళ్ళు మినిస్టర్గా పనిచేసినావు. కేంద్రంలో నీకు 8,000 కోట్లు నువ్వు చెప్పే ఫిగర్ శాంక్షన్ అయినట్టు ఒక పేపర్ తీసుకురా. పేపర్ తీసుకొచ్చి చూపి దేనికైనా సిద్ధమే మేమందరం. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో గుమ్మడిదల మండల రైతులతో సమావేశమయ్యారు మంత్రి దామోదర రాజనరసింహ. గుమ్మడిదలలో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. దీనిపై వారితో చర్చించారు దామోదర. బాలికల్లో రక్తహీనతను దూరం చేసేందుకే ప్రభుత్వం గిరిపోషణ మిత్ర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు మంత్రి సీతక్క. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల స్కూల్లో ఈ ప్రోగ్రాంని ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లోని బాలికలు, మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మంత్రి సీతక్క. కలుషితం లేనటువంటి, పెస్టిసైడ్స్ ఎక్కువ లేనటువంటి అవి తీసుకుంటే మన బాడీలో రెసిస్టెంట్ పవర్ ఉంటుంది. ఆ పవర్ ఉన్నప్పుడు బాడీలో రోగ నిరోధక శక్తి అంటారు. ఎలాంటి జబ్బు వచ్చినా తట్టుకునే శక్తి మన బాడీలో ఉండాలంటే మన బాడీలో పెస్టిసైడ్స్ ఉన్నటువంటి ఫుడ్ ఎక్కకూడదు, రాకూడదు. ఆదివాసీ మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై హైపవర్ కమిటీ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పిస్తామన్నారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ జైనూరు ఘటనను రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మహిళలపై జరిగిన అత్యాచార ఘటనలను బయటికి రానివ్వలేదన్నారు. ఆదివాసీ బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు సీతక్క. వాళ్ళు వచ్చిన కాడ నుంచి ప్రతిరోజు ఇదే మాట్లాడుతున్నారు. మమ్మల్ని చాలా వాళ్ళ హయాంలో పెరిగినాయి. ఎవరి హయాంలో జరిగిన ఇది తప్పు, ఇది కంట్రోల్ చేయాలి. ఆడవాళ్ళను పూజించే దేశము, ఆడవాళ్ళను గౌరవించే ప్రాంతాలు. కాబట్టి మేము కూడా కొత్తగా సిలబస్లో కూడా తీసుకోవాలి. శిక్షణ, అవేర్నెస్ అండ్ పనిష్మెంట్, ఈ 2 ఉండాలి. ఆచార్య నాగార్జునుడి బోధనలను ఆచరిస్తే జీవితంలో సగం సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ బైక్ రైడర్ సంయుక్తంగా ర్యాలీ నిర్వహించారు. రైట్ టు నిర్వహణ పేరుతో నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు మంత్రి. ఆ తర్వాత బైక్ రైడ్ చేశారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా గురునానక్ సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.